హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నటసింహ నందమూరి బాలకృష్ణ. అతను కళ్ళెర్ర చేస్తే అరాచక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, తొడగొడితే దిక్కులు పెక్కిటిల్లుతాయి. సింహంలా గర్జిస్తూ డైలాగులు చెబితే శత్రువుల వణుకులో వణుకు పుడుతుంది. నటరత్న నందమూరి తారక రామారావు తర్వాత అలాంటి ఇమేజ్ని సొంతం చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఈ తరం హీరోల్లో పౌరాణిక జానపద చిత్రాల్లోని పాత్రల్ని పోషించగల ఏకైక కథానాయకుడు ఈ నందమూరి నటవారసుడు. తాతమ్మ కళ చిత్రంతో ప్రారంభమైన బాలకృష్ణ సినీ ప్రస్థానం నిరాటంకంగా నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. వారసత్వంగా వచ్చిన తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న బాలయ్య తన కెరీర్లో ఎన్నో అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు. రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఈ జనరేషన్లో ఎంతమంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి వచ్చినా వారికి గట్టి పోటీ ఇస్తూనే ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. 50 ఏళ్ల సినిమా కెరీర్లో నందమూరి బాలయ్య చేయని పాత్ర అంటూ లేదు. నవరసాల్లో ఏ రసాన్నైనా అవలీలగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా కలిగిన పరిపూర్ణ నటుడు బాలకృష్ణ. తండ్రి ఎన్టీ రామారావునే ఆదర్శంగా తీసుకున్న బాలయ్య ఆయన మార్గంలోనే వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అదే క్రమశిక్షణను పాటిస్తూ దర్శక నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు బాలకృష్ణ. వృత్తి పట్ల తనకు ఉన్న నిబద్ధత ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని, తన క్యారెక్టర్ ఎందరికో ఆదర్శంగా నిలిచేదిగా ఉండాలనేది బాలయ్య అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే సినిమాల ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు ట్రెండ్కి అనుగుణంగా ఉండే సినిమాలే చేస్తున్నారు. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ప్రేక్షకుల్ని చైతన్యపరిచిన బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీనితో సింహ, లెజెండ్, అఖండ వంటి భారీ విజయాల్ని అందుకొని హ్యాట్రిక్ సాధించారు. అఖండతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య దానికి సీక్వెల్గా రూపొందనున్న అఖండ 2తో మరో బ్లాక్ బస్టర్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.